హాయ్ అండి, అందరికి ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరికి ముందుగా హ్యాపీ వినాయక చవితి. మీ ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నారా? నేనైతే పెట్టుకోలేదు. అందరి సిచ్యువేషన్లు ఒకలాగా ఉన్నాయి. ఇక నా సిచ్యువేషన్ అంటే ప్రత్యేకంగా ఏం లేదు. అత్తగారింటికి వచ్చిన కోడల్ లైఫ్ అందరిది ఒకలాగా ఉండదు. కొంతమంది మంచిగా ఉంటది, కొంతమంది మంచిగా ఉండదు. మళ్ళీ అంటున్నా మంచిగా ఉన్న వాళ్ళు అందరూ నన్ను తిట్టుకోకూరి. నా లైఫ్ ఉందని నేను చెప్తున్నా అంతే. నా లైఫ్ లో ఏంటంటే ఇవాళ వినాయక చవితిని పొద్దున్నే లేచి స్నానం చేసి పూజనైతే చేసుకుంటున్నా. కానీ పూజ చేసుకుంటున్నా అన్న సంబరం అయితే నాకు లేకుండే. ఎందుకు అని అంటే ఇలా వినాయక చవితి కాబట్టి నైవేద్యం అనే పెడదాం అనుకున్నాం. కానీ ఒక ఇంటికి వచ్చిన కోడలుగా ఎట్లుంటది అంటే మన మాట చెల్లనప్పుడు ఏది కూడా మనం చెయ్యలేము. అందుకే ఇక మనసులో బాధ పెట్టుకుని అయితే నాకు తెలిసినంతలో అయితే ఇక రోజు చేసుకునే పూజను అయితే చేసుకున్నా. ఇక అంతకు మించి అయితే ఇలా వినాయక చవితి అని స్పెషల్ అయితే ఏం చేసుకోలేను. కనీసం మా వాడకట్టుకు పెట్టే గణపతి ఆడికన్నా పోవాలని ఆశ ఉన్నది. 7:30కి అట్లా పెడతారట. ఇక ఆడికన్నా పోతున్నా పోను చూద్దాం. ఇక ప్రతి ఆడపిల్ల ఇంట్లో ఉండవలసిన అందరూ కరెక్ట్ ఉంటే అసలు ఎవరికి ఏ బాధ గానీ సిచ్యువేషన్స్ గానీ ఎదురుగా. మీ అందరి లైఫ్ లో అయితే ఇప్పటి నుండి అన్న మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. నేను కూడా దేవుడిని అదే కోరుకున్నా. దేవుడా నా లైఫ్ ఇప్పటి నుండి కొంచెం మంచిగా కావాలి. నాకు విలువ లేకుండా కనీసం నా మాట కన్నా విలువ ఇచ్చే మనుషుల మధ్యలో నన్ను ఉంచని కోరుకుంటున్నా. గంతే. ఇక నా దగ్గర వినాయకుడు నేను పెట్టుకోలే అని చెప్పినా కదా, జాతరలో తీసుకొచ్చుకున్న విగ్రహం ఉండే దాంట్లోనే చిన్న వినాయకుడు అయితే ఉన్నాడు. ఇక వినాయకుడిని అయితే పూజనైతే చేసుకున్నా. కొంచెం అయితే రిలీఫ్ అయింది. తర్వాత బొట్టు అయితే పెట్టుకుంటున్నా. నాకైతే వినాయక చవితి అంటే ఈ బొట్టు ఒక ఎమోషనల్. చూడండి, పూజ అయితే సింపుల్ గా కంప్లీట్ అయితే చేసుకున్నా. ఇవాళనైతే ఏం వంట చేసినా చూపిస్తా. ఇవాళైతే వంట రైస్, పప్పు, చారు అయితే చేసిన. వర్షం అయితే పడుతుంది. మస్తు హ్యాపీ అనిపించింది. చూడుర్రి వర్షం పడుతుంది. ఆ డోర్ అయితే లాక్ చేసి వెళ్ళారు మా వాళ్ళు. పెరట్లకైతే వెళ్ళారు. అది ఓపెన్ కాదు. ఇక ఎంజాయ్ చేయాలి వర్షాన్ని. అట్లనే నేను గిట్ట సాయంత్రం పోతే చెప్తా. బాయ్. 6:00కైతే గణపతి కాడికి పోదాం అనుకుంటే ఫుల్ వర్షం పడ్డది. ఇక పోలేదు. ఇక వాళ్ళైతే డెకరేషన్ చేస్తుర్రు. పోయేసరికి అయితే 8:30 అట్లా అయింది. మొత్తానికి కొద్దిగా వాన వెలిచినాక ఇక వినాయకుడిని అయితే పెట్టినాము. చూడురి, వినాయకుడు అయితే మంచిగా ఉన్నాడు కదా. అయ్యగారు అయితే వచ్చి అందరికైతే బొట్లు పెట్టుకొస్తుండ్రు. చిన్నపిల్లలు ఆ నైట్ అయినా కూడా పాపం వెయిట్ చేసి మరి సంబరం కొద్ది బొట్టు పెట్టుకుంటారు. ఇక నేను కూడా బొట్టు పెట్టుకున్నా. అసలు గణపతి అంటేనే ఒక బొట్టు, అదొక ఎమోషనల్ అంతే. ఇక దానికి తిరుగులేదు. ఇక తర్వాత ఇక్కడ మంగళార్తులు, దేవునికి పెట్టే నైవేద్యాలు, అట్లనే పక్కకు చిన్న చిన్న వినాయకులు అయితే ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో వినాయకులు. ఇక గౌరమ్మనైతే ఎత్తుండు అయ్యగారు. ఇక గౌరమ్మని చేసాడు అయిపోయినాక కలశం కూడా పెట్టిండు. దానికైతే పొట్టు కూడా పెట్టేసిండు. ఇక పొట్టు పెట్టి చిత్రం కూడా వేసినాక ఇక కొంచెంసేపటి తర్వాత ఇక మాకైతే కంకణాలు అయితే కడుతుండు. ఇక నేను రెడీగా ఉన్నా కంకణాలు కట్టించుకోవడానికి. ఏమంటుండంటే పిల్లల వాళ్ళందరూ ఎడమ చేతికి కట్టించుకోవాలి, కుడి చేతి ఎందుకు కడుతారు అని తిట్టిండు. ఇక కట్టుకున్న తర్వాత దేవునికి అయితే అక్షింతలు వేసినాం. ఇక అక్షింతలు అయితే వేసుడు అయిపోగానే ఇక దేవుని కూడా ఒకసారి మనసారా మొక్కుకొని ఇక తర్వాత నైవేద్యం కాడికైతే వేయినాం. ఇక కప్స్ ఇచ్చిరు. ఆ కప్స్లను అయితే సేమియా పెట్టిరు. నిజానికి సేమియా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకొంచెం అడుగుదాం అనుకున్నాను. ఇక మొహమాటం. ఇక ఉండ్రాల పాయసం కూడా తిని ఇంటికి వచ్చిన. ఇయ్యాలటికి గింతే వీడియో ఉంటా. మళ్ళీ బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.